అయితే చనిపోక ముందు ఒక పని చేస్తారు. ఏం చేస్తారండి? తల్లిదండ్రులను, బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులను కూడా నమ్మకుండా మనవాళ్ళ కోసం వీలునామా రాస్తారు. అవునా? వీలునామా రాసి జాగ్రత్తగా వారు పెరిగి పెద్దవారైన తర్వాత, మేజర్ అయిన తర్వాత వారికి ఆ ఆస్తి చెందే విధంగా చేస్తారు ప్రేమ కలిగిన తల్లిదండ్రులు కదా. అయితే మరి యేసు ప్రభువు కూడా వీలునామా రాశాడంట. తెలుసా అండి? తెలుసా? వినలేదా? యేసయ్య కూడా వీలునామా రాశారంట. దానిని ఆమోదించింది పరలోక తండ్రి అంట. దానికి సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవుడంట, అపోస్తలులంట. ఇది వినాలి. ఇది ఎన్నోసార్లు విన్నాము కానీ గ్రహించలేదు. ఈరోజు మనం నేర్చుకునే విషయము యేసయ్య రాసిన వీలునామా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా అని చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 19:23-24. యేసు ఇట్లా పలకగా దగ్గర నిలిచి ఉన్న ఒక బంటోతుడు ఆయన చెంపపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంత సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేది నిరూపింపము, కానీ నీవు పలికినది సరైనచో ఏల నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బందీగా ప్రధానార్చకుల దగ్గరకు కైఫా వద్దకు తీసుకొని పంపెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకునే ఈ 2 వచనాలు గమనిస్తే తండ్రి యొక్క కష్టము, తల్లిదండ్రులు పడిన కష్టము, బిడ్డలకు పెంచడానికి, బిడ్డలకు సమకూర్చడానికి తల్లిదండ్రులు పడిన శ్రమగా మనం పోల్చుకోవచ్చు. తండ్రి నుంచి ఆస్తి లాక్కుంటారు. ఈ రోజులలో తల్లిదండ్రులు చూస్తే బ్రతికి ఉండగానే వారిని చిత్రవద చేసే బిడ్డలు ఎందరో ఉన్నారు. వారు బ్రతికి ఉండగానే ఆశ్రమాలలో వేస్తూ ఉన్నారు. వారు బ్రతికి ఉండగానే కొడుతూ ఉన్నారు. పిల్లారా, లేదంటారా? సమాజంలో ఇలాంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఇళ్ళలోకి వెళ్ళి చూసినప్పుడు వృద్ధులను చూసి ఒక మూలకు పడుకోబెడతారు. కానీ బిడ్డలని తల్లిదండ్రులు అలా పెంచలేదు. వాళ్ళు ఎంత మురికిలో ఉన్నా, వాళ్ళు ఎంత చెడ్డ జీవితం జీవిస్తూ ఉన్నా, ఎంత వేధిస్తూ ఉన్నా కూడా వారి కోసము పడిగాపులు కాస్తూ నిత్యము కష్టపడి పనిచేసే తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువును కూడా అలాగే ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన కార్యాలను చూస్తూ, ఆయన చేసిన ప్రతి ఒక్కదాన్ని చూస్తూ, ఆయన మాటలను విని రక్షింపబడి కూడా అక్కడ